వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ నగరంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే బొగ్గులగుంటలో తనిఖీ చేసిన సీఎస్ అనంతపురంలో కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని ఆదేశాలు విజయవాడలో ఆందోళన రేకెత్తిన ఆక్సిజన్ కొరత కానూరు హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అవస్థలు కడపలో గంజాయిని విక్రయిస్తున్న 5 వ్యక్తులు అరెస్ట్ 16 కేజీల గంజాయి సెల్ ఫోన్లు స్వాధీనం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి సర్వే 29వ వార్డ్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బొగ్గులగుంట అర్బన్ హెల్త్ సెంటర్లోని కోవిడ్ కౌన్సిలింగ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వల్పంగా జ్వరం లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే మందులను వాడాలని సూచించారు. సిఎస్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Your message is not. No. All clear. అనంతపురంలో కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని జిల్లా ఎస్పీ శ్రీ భూసరపు సత్య బాబు పరిశీలించారు. ఇందులో భాగంగా పాతవూరు తాడిపత్రి బస్టాండ్ మార్కెట్ ప్రాంతాలలో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల దుకాణాలు సంస్థలు కార్యాలయాలు హోటళ్లు రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని సూచించారు. అత్యవసర సర్వీసులు ఆసుపత్రులు ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని ఆదేశించారు. ఎసెన్షియల్ కావచ్చు నాన్ ఎసెన్షియల్ కావచ్చు అన్ని యాక్టివిటీస్ని కూడా యథావిధిగా అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఈ 6 నుంచి 12 గంటల్లో కూడా మార్కెట్కి వెళ్ళినటువంటి వారు బయటకు వచ్చినటువంటి వారు ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కానివ్వండి మాస్క్ ధరించడం కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క నామ్స్ని వైలేట్ చేయకుండా ఈ 6 to 12 గంటల్లో వారి యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 12 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు ఉన్నటువంటి టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మన యొక్క ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఈ స్లాట్లోనే పడతాయి. సో ఈ స్లాట్లో పడే రెస్ట్రిక్షన్స్ని మనం 3 డైమెన్షన్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఏవేవైతే షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత ఆఫీసెస్ ఇండస్ట్రీస్ ఎలా చేస్తారు ఏవి ఎలా చేయరు అనేది. రెండవది వచ్చేసి పబ్లిక్ యొక్క మూమెంట్ అంటే ఈ 12 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరెవరిని రోడ్డు మీద తిరగడానికి ఎగ్జామ్షన్ ఉంది ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది ఎవరెవరికి లేదనేది. మూడవది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఎటువంటి వాహనాలు తిరగవచ్చు ఎటువంటి వాహనాలు తిరగకూడదు అనేది. సో ఈ మూడు డైమెన్షన్లో కనుక మనం చూసుకుంటే 12 గంటలు దాటిన తర్వాత మనకి ఇచ్చినటువంటి సర్క్యులర్లో జీవోలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ డ్యూటీ పాస్ హోల్డర్స్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు టెలికమ్యూనికేషన్స్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వీళ్ళే కాకుండా ఆల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఆల్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా మనము ఎలా చేయడం జరుగుతుంది 12 గంటల నుంచి 6 గంటల వరకు. అయితే దీనికి ఎవరెవరైతే ప్రజలు కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరెవరైతే ఇటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యి ఉంటారో అటువంటి వారిని మనం ఎలా చేయడం జరుగుతుంది. ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 12 గంటలు దాటిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బంద్ అవుతుంది. ఎవరైనా సరే బయట 4-వీలర్ మీద కానీ 2-వీలర్ మీద కానీ తిరగాలి అంటే వాళ్ళు ఈ పైన చెప్పినటువంటి ఎగ్జామ్టెడ్ కేటగిరీ ఏదైతే ఉన్నారో ఆ ఎగ్జామ్టెడ్ కేటగిరీ
విజయవాడలోని కానూరు హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వలు ఆందోళన రేపుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు సమయానికి స్పందించి 4 ఆక్సిజన్ సిలిండర్లను ఈ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంచితే తన తండ్రిని కాపాడుకోవడం కోసం కూతురు స్వయంగా ఆటోలో ఆక్సిజన్ సిలిండర్తో ఆసుపత్రికి చేరుకుంది. ఆక్సిజన్ అందించలేని అధ్యయన స్థితిలో టైమ్ హాస్పిటల్ ఉందంటూ కరోనా బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. थर्ड फ्लोर పేద మధ్య తరగతితో పాటు యువతను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని కడప జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఓఎస్టీ దేవప్రసాద్, కడప డీఎస్పీ సునీల్, చిన్నచౌకు సీఐ అశోక్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను వివరాలు వెల్లడించారు. వీరు విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నర్సీపట్నానికి చెందిన సత్యబాబు ద్వారా గంజాయిని లారీలలో తీసుకువచ్చి జిల్లాలోని కొంతమందికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయి, సెల్ ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న విశాఖకు చెందిన సత్యబాబు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. త్వరలో అతన్ని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. దాదాపు 16 కేజీలు గాంజా ఒక 5 మంది దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాము. వీటిలో చాలా ఇంపార్టెంట్గా మైదుకూరుకు చెందిన ఒక వ్యక్తి, చాగలమరి, ఒంటిమిట్ట, కమలాపురం మరియు కడప, ఈ 5 మంది కూడా ఒక చైన్ అలాగా ఫామ్ అయ్యి వైజాగ్ నుంచి వీటిని తెప్పించి ఇక్కడ అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని మేరకు దాడి చేసి ఓఎస్డి మరియు డిఎస్పి కడప, సిఐ చిన్నచౌకు, ఆయన స్టాఫ్ చాలా బాగా పనిచేయడం జరిగింది. వీళ్ళకి రివార్డ్ కూడా రాయడం జరుగుతుంది. దయచేసి గాంజా కానీ ఇంకా వేరే ఏదైనా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆర్ వాడే వాళ్ళైతే దయచేసి మీరు మా కంట్రోల్ రూమ్ కానీ డయల్ 100 కానీ ఆర్ నా నంబర్కి 9440796900 ఫోన్ చేయగలిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఎవరైతే ఈ కార్యక్రమంలో అమ్ముతున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 29వ వార్డులో మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటి సర్వేలో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ వార్డులోని ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి సర్వేకి సహకరించాలని కోరారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శానిటైజేషన్ చేసుకోవడం, పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనాను అరికట్టవచ్చని తెలియజేశారు. మిషన్ ఏదిరా పైన వాడి కూడా నొక్కు. ఇగో ఇప్పుడు ఎదిగింది చూడు, ఎంత ఉంది చూడు, కింద 100కి 88 ఉంది. పైన వైట్ వాడి నొక్కమ్మ.
అట్లనే ఉంది. పరిధిలోని స్థానిక 29వ వార్డులో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రామంజన్ రెడ్డి సూచన మేరకు 29వ వార్డు కౌన్సిలర్ అనంతర యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో వార్డు అంతటా ఇంటింటి సర్వే కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డులో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నారు. వారి వివరాలు, వార్డులో సమస్యలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఏం లేదు, సూర్యాపేటలో 2వ విడత కరోనా విజృంభణ ఇవ్వటం వల్ల మన రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, మన మున్సిపాలిటీ కమిషనర్ రామంజన్ రెడ్డి గారి సూచన మేరకు నా వార్డులో అంగన్వాడీ టీచర్లు కానీ, ఏఎంలు కానీ, ఏఎంఎల్లు, ఆశా వర్కర్లు ముగ్గురం కలిసి, నాతో 4 కలిసి నా బృందం మా డెవలప్మెంట్ కమిటీ, నా 29వ వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో సహా ప్రతి ఇల్లు తిరుక్కుంటూ 10 ఇంటిట్ల జ్వరం కోవిడ్-19 పరీక్షలు చేయటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఏంటంటే మాకు సహకరిస్తున్నారు జనం కూడా. దీని పరీక్షల వల్ల మాకు ఎటువంటి మా వార్డులో కోవిడ్ పరీక్షలు చేయటం కొద్దిగా సూచన మేరకు అనుభవం కలుగుతున్నది అని చెప్తున్నాం. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో మీ వార్డు ప్రజలకు మీరు ఏమని సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, ఎటువంటి జాగ్రత్త పాటించాలని తెలియజేస్తున్నారు? మా వార్డు ప్రజలకు తెలియజేయనిదేమనగా దూరంగా పాటించి, మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుంటూ, ఒకరు కలవకుండా, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడకుండా తిరగమని నేను నా వార్డు ప్రజలకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నడవాలని కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. స్థానిక 29వ వార్డు కౌన్సిలర్ తెలియజేసేది ఏమిటంటే కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నందున వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, భౌతిక దూరం పాటించాలని పలు రకాల జాగ్రత్తలు వార్డు ప్రజలకు తెలియపరుస్తున్నారు. సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్టా రాంబాబు బాచి. అనంతపురం జిల్లా కదిరి ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షల ల్యాబ్ సామర్థ్యం పెంచాలని మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ల్యాబ్ సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య జ్వరం వచ్చి దగ్గు వస్తే ఈ రిపోర్ట్ తీసుకొని పోయేంత వరకు కూడా ఏ ఆసుపత్రిలో కూడా అనుమతి లేని పరిస్థితులు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఏరియా ఆసుపత్రి, కదిరి ఏరియా ఆసుపత్రి, ఈ ఏరియా ఆసుపత్రికి సంబంధించి 10 PHCలు దీని కింద పనిచేస్తున్నాయి. ఆ 10 PHCలో ప్రతి PHCలో దాదాపు 20-25 శాంపుల్స్ తీసుకొని ఈ కదిరి ఏరియా ఆసుపత్రికి దాదాపు 250-300 శాంపుల్స్ వచ్చి ఏరియా ఆసుపత్రి నుండి వస్తున్నాయి. కదిరి పట్టణంలో తీసుకుంటే శాంపుల్స్ 100-150 కలుపుకుంటే 400 శాంపుల్స్ వరకు రమారమీగా వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం టెస్టింగ్ చేసే ల్యాబ్ కెపాసిటీ సామర్థ్యం మాత్రం కేవలం 40 మాత్రమే. 40 చేస్తున్నారు, 30 చేస్తున్నారు, 50 ఎక్కువ అంటే 50 చేస్తున్నారు. అంటే 50 మందికి చేస్తే మిగతా 400 మందిలో 50 మందికి పోతే 350 మందికి అనంతపురం ఆసుపత్రికి పంపిస్తామని చెప్తున్నారు, జిల్లా ఆసుపత్రికి. అక్కడ పోతే జిల్లా నుండి పోయిన ఈ శాంపుల్స్ అన్నీ వేలకు చేరిపోయి ఎక్కడ కూడా రిపోర్ట్ రాని పరిస్థితి. దాదాపు వారం రోజులు అయితే కూడా రిపోర్ట్ రావడం లేదు. ఈ మధ్యలోనే ఎవరైతే శాంపుల్స్ ఇచ్చారో ఆ శాంపుల్స్ ఇచ్చిన వాళ్ళు చాలామందికి చనిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జ్వరం దగ్గు అని చూపించుకుంటే ఆసుపత్రికి పోతే శాంపుల్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, శాంపుల్ తీసుకున్న రిపోర్ట్ ఇవ్వడానికి వారం రోజులు టైం పడితే ఏ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఏ డాక్టర్ కూడా చూడని పరిస్థితి. విద్యుదాఘాతానికి పాడు పశువులు మృతి చెందాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కృష్ణా నదిలో తాగునీటి కోసం వెళ్లిన పశువులకు తీగలు తాకాయి. దీంతో 10 అక్కడికక్కడే చనిపోయాయి. నదిలో ఉన్న విద్యుత్ తీగలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. చనిపోయిన గేదెల విలువ 7 లక్షల రూపాయలపైనేనంటూ యాజమానులు వాపోయారు.
అనవసరంగా బయటికి వస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని, అనవసరంగా బయటకు తిరిగిన 5 కంటే ఎక్కువ మంది గుంపు కూడినా కేసు నమోదు చేస్తామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఇళ్లలోనే ఉండాలన్నారు. గవర్నమెంట్ జీవో 192 ప్రకారం కర్ఫ్యూ విధించడమైనది. అంటే డైలీ 14 డేస్ అంటే మే 5 నుంచి 18 వరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఏవైనా కానీ పర్మిషన్స్ అంటే అలో షాపులు కానీ హోటల్స్ కానీ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ 6 అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంది. తర్వాత ఆఫ్టర్నూన్ 12 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు అంటే 18 అవర్స్ ఖచ్చితంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కాబట్టి గాలపెంట ప్రజలు ఎవరైనా కానీ నిత్యావసర అవసరం ఉంటేనే బయటికి రావాలి. అది కూడా విత్ కోవిడ్ రూల్స్ అయినటువంటి మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ ఉండడం, ఈ విధంగా ఉంటూ మీ అత్యవసరం అయితేనే తప్ప ఇక్కడ మండలం కానీ రెక్కమాన్ కానీ ఈ విధంగా మండలానికి రాకూడదని కోరుకుంటున్నాను. అంటే ఈ కర్ఫ్యూ 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు అంటే ఈ కర్ఫ్యూలో ఎగ్జామ్షన్ ఉన్నాయి కొన్ని. అంటే ఏమి కర్ఫ్యూలో అమలు ఉంటాయంటే ఫస్ట్ కేటగిరీ అమల్లో ఏమి ఉంటాయంటే ఈ యొక్క షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హోటల్స్ కానీ ప్లస్ ఈ రెస్టారెంట్లు కానీ మరి అదర్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా 12 అంటే మార్నింగ్ 6 to 12 లోపు క్లోజ్ కావాలి. మరియు ఎగ్జామ్షన్ దేనికి ఎగ్జామ్షన్ ఉన్నాయంటే 12 తర్వాత ఈ యొక్క మనకి మెడికల్ సంబంధించి మెడికల్ షాపులు కానీ మరి హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ కానీ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కానీ మరియు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరియు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో కర్ఫ్యూని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించామన్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ రంగంలోకి దిగారు. కర్ఫ్యూ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వారిపై కోవిడ్ పట్ల అవగాహన కల్పించి మాస్క్ ధరించడం పట్ల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో మార్పు వచ్చిందని తెలిపారు. వ్యాపారాలు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారని, ఇదే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కోవిడ్ ఎదుర్కోవడం సులభతరంగా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనాథ్, ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకుంటాను రోడ్డు మీద తీసుకోవాలి 90%. May 2021 నుంచి 18th మే దాకా గవర్నమెంట్ 2 వారాల పాటు పార్షియల్ కర్ఫ్యూ విధించడం జరిగింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ స్ప్రెడ్ని కంట్రోల్ చేయడం కోసమని గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్లో భాగంగా ఈ పార్షియల్ కర్ఫ్యూ విధించడం జరిగింది. దీనిలో ఎన్ఫోర్స్మెంట్ కోసం పొద్దున్న 6 o'clock నుంచి 12 o'clock వరకు మాత్రమే షాపులు తెరవాలి. 12 గంటల తర్వాత మెడికల్ షాపులు అయితే తెరవచ్చు. అట్లనే పబ్లిక్ మూవ్మెంట్ కూడా రేషనల్ రీజన్ ఉన్నవాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అటెండ్ అవ్వడానికి వెళ్తున్న వాళ్ళు, మెడికల్ షాపులకి వెళ్ళేవాళ్ళు లేదా వేరే స్టేట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి ఎయిర్పోర్ట్కో రైల్వే స్టేషన్కి వచ్చి ఇళ్ళకి వెళ్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని మాత్రమే అలౌ చేయమని కొన్ని కండిషనాలిటీస్ పెట్టడం జరిగింది. సో దానికోసం ఇవాళ 12 గంటలకు షాపులన్నీ ఆపేసి పబ్లిక్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయడానికి అన్ని చోట్ల బందోబస్తు పెట్టాము. కరోనా సెకండ్ వేతో బోధన్ డిపో చాలా నష్టాల్లోకి పోయిందని డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఎన్నో రోజులుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ చేయడం వల్ల సర్వీసులు నిలిపివేయడం బాధాకరంగా ఉందని అన్నారు. రోజుకు 10 నుంచి 15 లక్షల వరకు వచ్చే ఆదాయం ఒక్కసారిగా 5 లక్షలకు పడిపోయిందని తెలిపారు. తెలంగాణలో కూడా చాలా వరకు సర్వీసులు నిలిపివేశామని అన్నారు.
గత 20 రోజులుగా మహారాష్ట్ర వెళ్ళే నాందేడ్ దెగ్లూరు సర్వీస్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏపీలో మినీ లాక్డౌన్ నిన్న నుండి ప్రారంభమైనందున 4వ తారీఖు నుండి ఏపీకి నడిచే 6 సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ తర్వాత సర్వీస్ రద్దు వల్ల మార్చి నెలలో ప్రతిరోజు సుమారుగా 13 లక్షల రూపాయల వరకు ఆదాయము వచ్చేది. అది ఇప్పుడు 5.5 లక్షల వరకు తగ్గిపోవడం జరిగింది. లోకల్ బస్సుల్ని ఇప్పుడు అన్నీ కూడా నడిపిస్తున్నాము, ముఖ్యమైన రూట్లో నడిపిస్తున్నాము. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రతిరోజు కూడా బస్సుల్ని 2 సార్లు శానిటైజ్ చేస్తున్నాము. అలాగే బస్ స్టేషన్ని కూడా 3-4 సార్లు శానిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రయాణికుల భద్రతను క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ఆర్టీసీ సర్వీసుని మేము అందిస్తున్నాము. 3 నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12,000 మంది సర్పంచ్లకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి 12,000 గ్రామాల్లో చేపట్టవలసిన పారిశుద్ధ్య పనులకు నిధులు రాక సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎంఎఫ్ఎస్ ఖాతా క్రింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు 14-15వ ఆర్థిక సంఘం నిధులను సుమారు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడేసుకుందని అన్నారు. అందుకే సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. తక్షణమే సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కూడా కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. ఆ కరోనా వైరస్ తీవ్రతని తగ్గించడం కోసం పారిశుద్ధ్య పనులు చేపట్టాలంటే మరి గ్రామ పంచాయతీ నిధుల్ని వినియోగించాలి. బ్లీచింగ్ పౌడరో లేకపోతే హైపోక్లోరైడో లేకపోతే వీధులను శుభ్రపరచడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే నిధులు కావాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ సొంత నిధులు, అలాగే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు పుష్కలంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ఖాతాలో ఆ నిధులను పెట్టి సుమారు 3,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్లో 2వ రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నారు. విశాఖలో పోలీసులు కర్ఫ్యూ సమయంలో బయటకు రానివ్వడం లేదు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండాలో తలపెట్టిన శ్మశాన వాటిక నిర్మాణ పనులను కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో స్థానికులు లోకాయుక్తంలో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డివిజన్ కార్పొరేటర్ సహకారంతో 1,70,00,000 రూపాయల నిధులతో ఈ పనులు ప్రారంభించారు. త్వరలో 13 లక్షల రూపాయలు గ్యాస్ బర్నింగ్ మిషన్ త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు గుత్తేదారులు బెదిరింపులకు పాల్పడడంతో లోకాయుక్తలో కేసు వేసినట్టు స్థానిక నాయకులు వేముల యాదయ్య తెలిపారు.
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ మీడియా సెక్రటరీ వెంకట్, ఆంధ్రప్రదేశ్ మీడియా సెక్రటరీ సోడిశెట్టి వెంకటేష్, విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్లు శివలంక నాగమల్లి, చిరుకూరి పేర్రాజు ఆధ్వర్యంలో తుని పాయకరావుపేటలోని పేదలకు అన్నదానం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ సంపత్ కుమార్ పిలుపు మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నేషనల్ మీడియా సెక్రటరీ వెంకట్ తెలిపారు. జగన్ వీడియోతో సహా ఫొటోస్ వీడియోస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే, బొగ్గులగుంటలో తనిఖీ చేసిన సీఎస్. అనంతపురంలో కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ, ఆంక్షలు పక్కాగా కొనసాగాలని ఆదేశాలు. విజయవాడలో ఆందోళన రేకెత్తిన ఆక్సిజన్ కొరత, కానూరు హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అవస్థలు. కడపలో గంజాయిని విక్రయిస్తున్న 5 వ్యక్తులు అరెస్ట్, 16 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి సర్వే, 29వ వార్డ్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.